హలో ఫ్రెండ్స్, టీఎస్ సెట్ 2023 సంబంధించిన దాంట్లో పార్ట్ 2 పేపర్ 2 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి దాంట్లో క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇది లాస్ట్ పార్ట్, అంటే 126 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ వరకు దీంట్లో చూద్దాం. టోటల్గా 100 క్వశ్చన్స్. ఇది లాస్ట్ పార్ట్ అన్నమాట. ఒక్కో దాంట్లో 25 క్వశ్చన్స్ చూస్తున్నాం. ఫస్ట్ 50 క్వశ్చన్స్ పేపర్ 1 ఉంటుంది. 150 అక్కడ నుంచి 51 నుంచి సెకండ్ పేపర్ ఉంటుంది అనమాట. ఇది దీంట్లో మనకు లాస్ట్ పార్ట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 126 క్వశ్చన్ చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ ఆర్ డిజైన్ టు బి కన్సల్టెడ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్పెసిఫిక్ టాపిక్, ఏ రేంజ్ ఆఫ్ టాపిక్స్, ప్రైమరీ సోర్సెస్ ఫర్ టీచింగ్ అండ్ పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ ది క్లాస్ రూమ్, డిజైన్ ప్రొవైడ్ ది స్టూడెంట్స్ విత్ ఏ కాంప్రహెన్సివ్ అండ్ స్ట్రక్చర్డ్ ఓవర్ ఆఫ్ ది స్పెసిఫిక్ సబ్జెక్ట్, ది ఇంక్లూడ్ ది ఎక్సర్సైజెస్ అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ ఆర్, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ వన్, రిమైనింగ్ అని కాదన్నమాట. డిజైన్ టు ది కన్సల్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. ఇది క్లాస్ రూమ్ కానీ ఫుల్ కాంప్రహెన్సివ్ కానీ ఇంకా ప్రాక్టికల్స్ కానీ ఏమైనా ఉండవు దీంట్లో. సో ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 1 ఒక్కటే కరెక్ట్. 127 చూడండి. లైబ్రరీ కరెక్షన్ డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ ఫ్యాసెటెడ్ ప్రాసెస్ that involves careful curating and acquiring resources to meet the diverse needs of the library users, establishing selection criteria for the information resources, assessing user needs, weed out the strategies. సో దీంట్లో 4 వచ్చేసి కరెక్ట్ అన్నమాట. 1, 2, 3 అండ్ 4 వచ్చేసి కరెక్ట్. సో దీని ప్రకారం ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 128 చూడండి. 4 pillars of knowledge society as identified by the UNESCO are freedom of expression, universal access to information, knowledge and respect for the culture and linguistic diversity, and fourth one is good governance, quality of education, quality of information, quality user of information. దీంట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రైట్ ఆన్సర్ అన్నమాట. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 129 చూడండి. ఎనలిస్ట్ స్టాండ్స్ ఫర్, దీంట్లో 4 ఇచ్చాడు. దాంట్లో మనకి ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నేషనల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కాలర్లీ కంటెంట్ వచ్చేసి ఎనలిస్టేస్లో ఫుల్ ఫామ్. సో ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 130 చూడండి. ఓసిఆర్ టెక్నాలజీ హెల్ప్ ది పీపుల్స్ విత్ ది డెస్లెక్సియా. రీజన్ వచ్చేసి ఇట్ రికగ్నైజ్, కన్వర్ట్ ది టెక్స్ట్ ఇన్సైడ్ ది ఇమేజెస్, స్కాన్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫొటోస్ ఇంటూ ది మిషన్ రీడబుల్ టెక్స్ట్ డేటా, హెల్ప్ ఇన్ ది రీడింగ్ అవుట్పుట్ ఆఫ్ యూజువల్లీ పెయిడ్ పర్సన్స్. ఇక్కడ బోత్ ఆర్ ట్రూ మాట. ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 131 అసర్షన్ అండ్ రీజన్ అనమాట. అసర్షన్ వచ్చి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ప్రొటెక్ట్స్ కాపీరైట్ ఆఫ్ ది కాపీరైటెడ్ రీసోర్సెస్ ఫైల్స్ ఆఫ్ ది వేరియస్ ఫార్మాట్స్. రీజన్ వచ్చేసి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ప్రివెంట్స్ ది డిజిటల్ కాపీరైటెడ్ కంటెంట్ ఫ్రమ్ ది బీయింగ్ షేర్డ్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ క్రాస్ ఛానల్స్, కాపీడ్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ ఫ్రమ్ ది కాపీరైట్ హోల్డర్స్. ఇక్కడ ఏ వచ్చి అసర్షన్ వచ్చేసి ఫాల్స్, రీజన్ వచ్చి ట్రూ. 132 ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ చూడండి. అసర్షన్ వచ్చేసి ఆల్ కాలేజ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ ఎక్సెట్రా కెన్ బి అవైల్ ఆన్ ది అనలిస్ట్ రిసోర్సెస్ ఆన్ ది ప్రిస్క్రైబ్డ్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్. నెంబర్ 2 ఇండస్ట్, యూజీసీ, ఇన్ఫోనెట్ ఆర్ జాయింట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ది అనలిస్ట్ టెక్నాలజీ రిసోర్సెస్ టు బెనిఫిట్స్ ఆఫ్ ది కాలేజ్ ఇండియా. ఇక్కడ ఒకటి వచ్చి ఫాల్స్, మెడికల్, ఫార్మసీ వాటి అన్నిటికీ దాంట్లో రిసోర్స్ తక్కువ ఉండవు, అందుకని ఏ వచ్చేసి ఫాల్స్, ఆర్ వచ్చి ట్రూ. సో ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 133 చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ మోటివేషనల్ నీడ్స్ ఫ్రమ్ ది లోయర్ టు హైయర్ లెవెల్ పర్ మాస్లోస్ థియరీ ఆఫ్ హ్యూమన్ మోటివేషనల్ మోడల్లో.
సోషల్ నీడ్స్, లోయర్ నుంచి హైయర్కి. సోషల్ నీడ్స్, ఎస్టీమ్ అండ్ స్టేటస్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నీడ్స్. దీంట్లో 4, 1, 2, 3 ఇది మాట ఆర్డరు. ఫస్ట్ 4, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3. దీని ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 134 చూడండి. లైబ్రరీ అసోసియేషన్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఐస్లిక్, ఐఏఎల్ఐఎస్, ఏపీఎల్ఏ, ఎస్ఐఎస్. దీంట్లో 1కి డి 1955 ఐస్లిక్, ఐఐటిఎల్ఐఎస్ వచ్చేసి ఏ 1969, ఏపీఎల్ వచ్చి 1914, ఎస్ఐఎస్ వచ్చేసి 1975. సో దీని ప్రకారం ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 135 చూడండి. ఇన్ఫర్మేషన్ లిటరసీ కాంపిటెన్సీ స్టాండర్డ్స్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై యునెస్కో, అమెరికన్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీ టాస్క్ ఫోర్స్, ఇఫ్లా, యుఎస్ కౌన్సిల్ ఆన్ లైబ్రరీ రిసోర్సెస్. దీంట్లో ఏసీఆర్ఎల్ టాస్క్ ఫోర్స్ వచ్చి రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 136 చూడండి. కామన్వెల్త్ యూనివర్సిటీ హ్యాండ్ బుక్ ఈజ్ ఏ హ్యాండ్ బుక్, కంకార్డెన్స్, ఇయర్ బుక్, డైరెక్ట్. దీంట్లో డైరెక్ట్ వచ్చి రైట్ ఆన్సర్. 137 కీసింగ్స్ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ ఈవెంట్స్ ఈజ్ ఏ ట్రావెల్ గైడ్, గెజెట్, న్యూస్ డైజెస్ట్, డైరెక్టరీ. దీంట్లో న్యూస్ డైజెస్ట్ వచ్చి కరెక్ట్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 138 ఇండియన్ సైటేషన్ ఇండెక్స్ ఈజ్ డెవలప్డ్ బై నాలెడ్జ్ ఫౌండేషన్, సెరెల్స్, నేషనల్ సైన్స్ లైబ్రరీ, ఐస్లిక్. దీనిలో నాలెడ్జ్ ఫౌండేషన్ ఇది రైట్ ఆన్సర్. ఇండియన్ సైటేషన్ ఇండెక్స్ని డెవలప్డ్ బై నాలెడ్జ్ ఫౌండేషన్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 139 పబ్లిషర్ ఆఫ్ ది స్టేట్స్మ్యాన్ ఇయర్ బుక్ 2023 ఈజ్ పాల్గ్రోవ్ మ్యాక్మిల్లన్, హెచ్డబ్ల్యూ విల్సన్, మ్యాగ్రా-హిల్, వాటేకర్ అండ్ సన్స్. దీంట్లో పాల్గ్రోవ్ మ్యాక్మిల్లన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 140 అసర్షన్ అండ్ రీజన్ ఉంది. అసర్షన్ వచ్చి వెబ్ ఆఫ్ సైన్స్ హ్యాస్ బీ స్ట్రాంగర్ సైటేషన్ రికార్డ్ స్ట్రెంగ్త్ దెన్ ది స్కోపస్ డేటాబేస్. రీజన్ వచ్చేసి వెబ్ ఆఫ్ సైన్స్ కవర్స్ ది సైటేషన్ ఇన్ ది బెటర్ ఇన్ బయోలాజికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్ దెన్ స్కోపస్. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫాల్స్, సెకండ్ వచ్చి ట్రూ. స్ట్రాంగర్ దెన్ స్కోపస్ కంటే కాదు, కానీ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. సో రీజన్ ఇచ్చి రైట్ ఆన్సర్. సో దాని ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 141 శోధ్ చక్ర ఏ గేట్వే టు ది రీసెర్చ్ టు ది రిసోర్సెస్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ టేకన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్? మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్లిబ్నెట్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, అసోసియేషన్ కామన్వెల్త్ యూనివర్సిటీ. ఇది ఇక్కడ ఇన్ఫ్లిబ్నెట్ అని చెప్పొచ్చు అన్నమాట. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. Which of the following criteria are appropriate to the follow in the evaluation of web online research? Authorship, current and relevance, printer reputation, objective accuracy, link to the references. దీంట్లో ఫాలోయింగ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా, దీంట్లో ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో థర్డ్ వన్ మాత్రం కాకుండా కొదవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సో దాని ప్రకారం థర్డ్ వన్ రైట్ ఆన్సర్ దీంట్లో. 143 లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. మ్యాచింగ్ ఇక్కడ సిస్టమ్ కాపీరైట్, సీసీ కాపీరైట్ సింబల్స్ ఇచ్చాడు, సీసీ కాపీరైట్ లైసెన్స్ ఇచ్చాడు. సీసీ బై ఎన్డి, సీసీ బై ఎన్సి, సీసీ బై ఎస్ఏ, సీసీ బై ఎన్సి అండ్ ఎన్డి ఇచ్చాడు. ఇట్లా కాపీరైట్ ఆర్ ఫ్రీ లైసెన్స్, కమర్షియల్ యూజ్ అండ్ డెరివేటివ్ ఆర్ నాట్ అలౌడ్, డెరివేటివ్స్ నాట్ పర్మిటెడ్ ఫర్ కమర్షియల్ యూజ్ పర్పస్ అన్నాడు. సో దీని ప్రకారం ఫస్ట్కి సి, సెకండ్కి డి, థర్డ్కి, ఫోర్త్కి బి. సో దీని ప్రకారం సెకండ్ రైట్ ఆన్సర్ 143. దీని మీద క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద ఒక సపరేట్ వీడియో చేస్తుంది, దాంట్లో అన్ని డీటెయిల్గా వివరణ ఇచ్చినది. 144 ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్ ఈజ్ ఎ న్యూ ట్రెండ్ ఆఫ్ పబ్లిషింగ్ టు ఓవర్కమ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హై కాస్ట్ ఆఫ్ proprietary publications. Open access publication is a new trend for publishing to overcome the
ప్రాబ్లమ్స్ ఆఫ్ హై కాస్ట్ ఆఫ్ ప్రొపరేటరీ పబ్లికేషన్స్. రీజన్ వచ్చి ఓపెన్ యాక్సెస్ గోల్డ్ ఈజ్ మేజర్ పబ్లికేషన్ ట్రెండ్ ఇన్ ది కరెంట్ టైమ్స్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. రీజన్ వచ్చేసి ఫాల్స్, దానికి రీజన్ అది కాదు. సో ఫస్ట్ వన్ దీంట్లో ఏ అసర్షన్ వచ్చేసి ట్రూ, రీజన్ వచ్చేసి ఫాల్స్. దాని ప్రకారం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 145 మ్యాచింగ్ ది నాలెడ్జ్ టైప్స్ విత్ ది కరస్పాండింగ్ కాన్సెప్ట్స్ అండ్ మీనింగ్ అన్నమాట. నాలెడ్జ్ టైప్స్ కూడా ఇది కూడా చాలాసార్లు ఇస్తున్నాడు, ఇది చూసుకోవాలి. నాలెడ్జ్ కాన్సెప్ట్: డిక్లరేటివ్ నాలెడ్జ్, టాసిట్ నాలెడ్జ్, సెమాంటిక్ నాలెడ్జ్, మెటా నాలెడ్జ్. నాలెడ్జ్ దట్ హ్యాస్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ నెరేటివ్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ నాలెడ్జ్ కాన్సెప్ట్లో. బి వచ్చి నాలెడ్జ్ టిపికల్లీ స్టోర్డ్ ఇన్ ది డాక్యుమెంటేషన్ ఆర్ ది డేటాబేసెస్. సి వచ్చి ఇంటాంజిబుల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సచ్ యాజ్ ఎక్స్పీరియన్సెస్ హెల్డ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్. నాలెడ్జ్ అబౌట్ నాలెడ్జ్. సో దీని ప్రకారం ఏకి బి, 2కి సి, 3కి ఏ, 4కి డి. దీంట్లో దాని ప్రకారం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 145. 146 నుంచి 150 వరకు ఇక్కడ ఎంబెడెడ్ లైబ్రరీషిప్ గురించి ఇచ్చాడు. ఇక్కడ పారాగ్రాఫ్ అంతా. దీంట్లో కింద క్వశ్చన్స్ అడిగాడు. వాట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ కెన్ మేక్ ఏది ఎంబెడెడ్ లైబ్రరీషిప్? పర్సనల్ సర్వీస్ లైక్ ఇట్, ట్యూటోరియల్ సర్వీస్, ప్రోడక్ట్ ఇంటరాక్టివిటీ, గైడ్స్, లింక్స్ అండ్ పర్ఫార్మ్ ఇన్ చార్ట్ ఫంక్షన్స్. ఇవన్నీ మనకి పారాగ్రాఫ్స్ చదివితే ఆన్సర్స్ ఈజీగా గుర్తుంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 147 హౌ an academic librarian to be pursued for become a part of the online community. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఏ ఫ్యాకల్టీ కొలాబరేటర్, పార్ట్ ఆఫ్ లెర్నింగ్ టీమ్, ఇన్స్ట్రక్షనల్ ఇన్ ది సక్సెస్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్. 148 ఇన్ ది ప్రజెంట్ డే వరల్డ్ విచ్ కైండ్ ఆఫ్ లిటరసీ ఈజ్ ఫెల్ట్ ఎసెన్షియల్ ఫర్ ది లైబ్రరీ యూజర్స్? దాంట్లో ఇన్ఫర్మేషన్ లిటరసీ, ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో 149 వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ స్కిల్స్ నీడెడ్ ఫర్ ది సక్సెస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ది ఎంబెడెడ్ లైబ్రరీ ప్రోగ్రామ్స్? దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొలాబరేటివ్ స్కిల్స్ ఎక్సెట్రా వచ్చేసి రైట్ ఆన్సర్. సో దాని ప్రకారం థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 150 వాట్ కాంట్రిబ్యూషన్ ఎంబెడెడ్ లైబ్రరీ కెన్ మేక్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? దీంట్లో క్రియేటివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మోడ్యూల్స్, డిజైన్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ కోర్సెస్, ఇన్ డెప్త్ రీసెర్చ్ అసిస్టెన్స్ టు ది స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో ఇవన్నీ కరెక్ట్ అన్నమాట. సో ఆల్ ది అబోవ్ వచ్చి కరెక్ట్ రైట్ ఆన్సర్, అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడికి 4 చాప్టర్ టోటల్గా 100 క్వశ్చన్స్ టీఎస్ సెట్ 2023కి సంబంధించిన కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.